ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఏప్రిల్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మాసం వీళ్ళు? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ఈ రాశిలో శనేశ్వరుడు ఇక్కడి నుంచి మనకి విద్యాస్థానానికి గడిపాడు. ఎప్పుడైతే రాశిలో ఉండడం వేరు, రాశి పక్క రాశిలోకి వెళ్ళడం వేరు. దీనివల్ల ఏంటంటే ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటాయి, వీళ్ళకి రావాల్సిన చిరాస్తులు ఉంటే ఆ ఆస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండు ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు విడిపోయి ఉండి మాటలు లేకుండా ఉండడం, తల్లిదండ్రులు వీళ్ళని దగ్గర రానివ్వడం, తల్లిదండ్రులతో వీళ్ళు మాట పెరిగి తల్లిదండ్రులకి దూరంగా ఉండడం, కానీ ఇలా కుటుంబాలకు ఎవరైతే దూరం అయి ఉన్నారో వీళ్ళందరూ కలిసే అవకాశం ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది ఈ నెలలో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక శుభకార్యంలో కలిసి ఇంకా వాళ్ళ బంధాన్ని కంటిన్యూ చేసేస్తారన్నమాట. అలాంటి అవకాశం కుంభరాశి వాళ్ళకి చాలా మెరుగ్గా కనిపిస్తాయి. ఎందుకంటే కర్కాటక రాశిలో కూర్చుంటు వీళ్ళకి దానివల్ల ఏంటంటే ఎప్పుడో ఏదో వదిలేసుకున్న బంధాలన్నీ కూడా వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళకి అన్నీ మళ్ళీ మొదలయ్యి దాని రూపంగా చాలామంది ఆస్తులు ఇస్తామని చెప్పి డివైడ్ చేస్తామని వీళ్ళు బాగానే వీళ్ళకి ఇస్తామని ఇవ్వకుండా వీళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. అన్నదమ్ములే ఇళ్ళల్లో ఉన్న అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరికీ కలిసిన వాటాలు ఏవైతే ఉన్నాయో నీ వాటా నీకు రాసిస్తాం అని చెప్పి ఇవ్వకుండా ఉండి ఇబ్బంది పెట్టే వాళ్ళకునే ఈ నెలలో పిలిచి ఇవ్వడమో లేదా వీళ్ళు అడిగితే ఇవ్వడమో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో ఏంటంటే ఆస్తులు చేతికి వచ్చే అవకాశం అయితే ఉంది మిగతా విషయాలన్నిటికంటే ముఖ్యంగా. తర్వాత ఏంటంటే ఈ కోర్టు సమస్యల గురించి, కోర్టులో ఉండే కేసుల గురించి, ఏదో స్థలాల గురించి, పొలాల గురించి గొడవలు ఏమైనా ఉంటే ఆ పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఎందుకంటే ఇక్కడ కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి అన్ని పనులు చక్క చేపించేస్తాడు. అంటే ఇది అవ్వదేమో అనుకునేవి కానీ అయిపోతాయి. ఇవి ఎక్కువగా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిలు ఉన్న వాళ్ళకి అదృష్టం, యోగం ఈ నెలలో. మిగతా వాళ్ళకి సామాన్య ఫలితాలు. అందుకని మిగతా వాళ్ళకి ఏమైందంటే వ్యయ స్థానంలో బుధ శుక్ర రాహువులు కలిసి ఉండడం వల్ల కొన్ని విషయాల్లో పాజిటివ్గా అనిపించినప్పటికీ కన్నా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఏంటంటే ఉద్యోగస్తులు కాస్త కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం, తర్వాత వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం తప్ప కొత్త వ్యాపారాల మీద వెళ్ళడం కానీ కొత్త వ్యాపారాలు చేద్దామని కానీ అనుకోకూడదు. ఎందుకంటే అధికంగా ధనం ఖర్చు అవుతుంది. ఒక వ్యాపారం ఎక్స్పాండ్ చేద్దామన్నా, ఒక వ్యాపారం మొదలు పెడదామన్నా, కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామన్నా దానికంటే ముందే ప్రారంభం అనగానే డబ్బు విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ద్వితీయ స్థానంలో రాహువు ప్లస్ శనేశ్వరుడు అందరూ కలిసి ఉంటారు. అంటే ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఎలా ఖర్చు పెడతారు? మా దగ్గర లేవు కదండి అంటే అప్పు చేసి ఖర్చు పెడతారు, అప్పులుగా వస్తారు. నమ్మకం వచ్చేసి నేను 10 లక్షలు ఇస్తాను నువ్వు చేసుకో వ్యాపారం అంటారు. ఇది ఎందుకు? ఆ 10 లక్షలకి వడ్డీ కట్టుకోవాలి, ఈ 10 లక్షలు మళ్ళీ కలిసి ఉండవు. అలాంటి అప్పులు చేసే జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ నెలలో అప్పు చేస్తే అది తీరదు, ఖచ్చితంగా తీరే అవకాశం అయితే లేదు. ఈ నెలలో అసలు అప్పుల జోలికి వెళ్ళకుండా ఉంటేనే ఉత్తమమైన మార్గం వీళ్ళకి. మిగతా విషయాలు లోన్లు, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా అప్పు కింద వస్తాయి. ఒక క్రెడిట్ కార్డ్ వచ్చిందని ఈ నెలలో యూజ్ చేయకండి. మీకు కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది ఉంచుకోండి బ్రహ్మాండంగా, కానీ ఈ నెలలో మాత్రం దాన్ని స్వైప్ చేయకండి. 10 రూపాయలు స్వైప్ చేసినా దానికి అట్లా, అందుకని చేయొద్దు. అలాంటి పనులు చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం, ఉన్న వ్యాపారాన్ని అలా నత్తనడకన సాగినా స్పీడ్గా జరిగినా దాన్ని అలా ఉంచడం తప్ప దాన్ని ఎక్స్పాండ్ చేసి బాగా జరుగుతుంది కదా ఇంకో షాప్ పెడదామనో, లేకపోతే ఈ వ్యాపారం అంత అభివృద్ధి లేదు కదా ఇంకో ఊర్లో కానీ ఇంకో ప్లేస్లో కానీ పెడదాం అని చెప్పి అనుకోవడం కానీ వల్ల వృధా ప్రయాస పెట్టకుండా ఉండడమే ముఖ్యం వీళ్ళకి. అంటే పెడితే నష్టమే తప్ప అదృష్టం అయితే లేదు. ఎంతకాలం అంటే ఏప్రిల్ మాసం తర్వాత నుంచి కాస్త మంచి అవకాశాలు. గురువు మారుతాడు మే తర్వాత వీళ్ళకి వచ్చి ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏప్రిల్లో మాత్రం ప్రారంభం చేయకుండా ఉండడమే ఉత్తమమైన మార్గం. ఇక వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. చక్కగా వివాహాలు ప్రయత్నం చేసుకోవచ్చు, వివాహాలు అవుతాయి కూడా బ్రహ్మాండంగా. తర్వాత విద్యార్థులకి విద్య విషయంలో కొంచెం కష్టపడి చదివితే విద్య వస్తుంది, కష్టపడకుండా అయితే రాదు. ఎందుకంటే 6వ స్థానంలో కూర్చుంటే ఇక్కడ వీళ్ళకి కర్కటలో అదేంటంటే ఆలోచనలు ధోరణి అంతా కొన్ని ఏంటంటే మారిపోతూ ఉంటుంది. చేసేస్తాం చేయగలుగుతాలే అని అనుకుని అసలు ఏమి లాస్ట్ మూమెంట్కి ఏమి గుర్తురావు, అంత మర్చిపోయాం ఏంటి, రాయలేకపోతున్నాం ఏంటి అని చెప్పేసి. సో అందుకని ఏంటంటే అలాంటి మాయలో పడకుండా సిన్సియర్గా తెల్లవారుజానే లేచి పుస్తకం తీసి చదివితే వస్తుంది విద్య. 10ంటికో అర్ధరాత్రి 12 చదువుకొని పొద్దున్నే పడుకొని సూర్యోదయం అయిన తర్వాత లేస్తే మాత్రం అవ్వదు. సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి చదివితే విద్యార్థులకు మాత్రం మంచి ర్యాంక్ వస్తుంది. ఇక వివాహ విషయంలో, ప్రేమ వ్యవహార విషయంలో మాత్రం ప్రేమికులు ఈ నెల కామ్గా ఉంటే మంచిది. ఎందుకంటే పెద్దలు ఒక ఆదరణ తగ్గదు ఈ నెలలో. అది దక్కుతుందని వెళ్తే వాళ్ళు మిమ్మల్ని మాయలో పడేయడం తప్ప ఒప్పుకుని విడదీసేస్తారు. అందువల్ల వెళ్ళకండి, జోలు కలగకుండా ఉంటే మంచిది ఈ నెలలో. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్య విషయం.
ఆరోగ్య విషయం జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆహార నియమాలు, బయట ఆహారం తినకుండా ఇంట్లో మ్యాక్సిమం ఇంట్లో ఆహారాలు తీసుకోండి. ఇంట్లో ఆహారం తినడం, సాత్విక ఆహారం తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం, ఉత్తమమైన ఫలితాలు. లేదు కాస్త మసాలా ఐటమ్స్ అవి తింటే కాస్త అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి. ఈ సస్టక కూటమి జరుగుతుంది, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏవో ఉన్నాయి, దానివల్ల హాస్పిటల్కి వెళ్తే ఒకటి అంటుకుంటుంది, అంటువ్యాధులు వస్తున్నాయని చెప్పి భయపడుతున్నారు కదా, అప్పుడు మీ విషయంలో నిజమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటువ్యాధులు వచ్చిన వల్ల ఇబ్బంది ఉండదు. మామూలుగా హాస్పిటల్కి వెళ్తే ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయి కనుక దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతాం. ఫుడ్ పాయిజన్స్ అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్, ఎండాకాలంలో ఏ ఆహారమైనా వండిన పదార్థాన్ని గంటలో తినకపోతే అది పదార్థం అంతా పాడైపోతుంది. మనం బయట తినే ఆహారాలు ఎక్కువగా ఏంటంటే వాళ్ళు మన కోసం ముందుగా చేసి పెట్టేస్తారు కదా, వాళ్ళు మన కోసం అప్పుడప్పుడు చేయరు కదా. సో ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ని తీసుకొచ్చి వేడి చేసి ఇవ్వడమో, లేదా ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ని తీసుకొచ్చి వండడమో, వండిన ఫుడ్ని మళ్ళీ వేడి చేసి పెట్టడమో చేస్తారు. దానివల్ల ఏంటంటే పాయిజన్గా తయారవుద్ది. అది మన బాడీలో వెళ్తే అది మన పాయిజన్ అవుతుంది. అందువల్ల ప్రాక్టికల్గా చూస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది కనుక హాయిగా ఇంట్లో పదార్థాలు తెలుసుకోండి, మంచిది. ఇది దైవారాధన విషయంలో ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేడం వీళ్ళ కోసం. ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఎందుకంటే వీళ్ళకి 6వ స్థానంలో కుజుడు, తర్వాత ద్వితీయంలో రాహుకేతువులు, ఇవన్నీ కూడా రాహు ప్లస్ కేతు ఇద్దరు కూడా ఉండే కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కాస్త మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఊరికే మాయలో పడిపోతారు. మేము చాలా సిన్సియర్, మేము చాలా స్ట్రాంగ్ అని చెప్తాను కానీ స్ట్రాంగ్ ఉండదు, సిన్సియర్ ఉండదు, మొత్తం పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ఆదివారం పూట రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహ ప్రదక్షిణ కంపల్సరీగా ఈ నెలంతా చేయడం చాలా ఉత్తమ మార్గం వీళ్ళకి చేసుకోవచ్చు. అది చేసుకుంటూ వెళ్ళడము. ఎక్కువ నామాన్ని ఒక నామాన్ని కంటిన్యూ చదువుకోవడం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పాహిమాం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రక్షమాం. ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే నెలంతా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా బయటపడే అవకాశం ఉంటుంది. ఇక విశేషంగా ఏదన్నా దానాలు గట్రా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అంటారు మేడం వీళ్ళు? దానం విషయంలోకి వస్తే ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో ఏదైనా సరే దానం చేస్తే అధిక ఫలితాలు ఉంటాయి. సో ఏ దానం చేద్దాం అనుకుంటున్నామో అనుకుంటే అది విద్యాదానం అవ్వచ్చు, తర్వాత ధనదానం అవ్వచ్చు, ధాన్యదానం అవ్వచ్చు. కానీ ఎక్కువగా ధాన్యాన్ని దానం చేస్తే చాలా మంచిది. అంటే ఆహార ధాన్యాల్లో ధాన్యం ఎక్కువగా మంచిదే. ఇప్పుడు ఎవరికైనా భోజనం పెట్టామండి చాలు అని చెప్తారు, డబ్బు ఇస్తే చాలని చెప్పరు, బట్టలు ఇస్తే చాలని చెప్పరు, ఏమి ఇచ్చినా చాలని చెప్పరు. చాలు అని చెప్పేది ఒక అనమే. భోజనం పెడుతున్నప్పుడు ఇక చాలండి ప్లీజ్ అండి చాలండి అని చెప్తుంటారు. అది ఆ పుణ్యం మనకు వస్తుంది. సో అన్నదానం చేయడం, ధాన్యాన్ని దానంగా చేయడం, అదే గుళ్ళల్లో కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రసాదం చేసి ఆ ప్రసాదానికి సంబంధించిన ఆ సరుకులని వీళ్ళు ఇవ్వడము, కుదిరితే వీళ్ళు వంట చేయడము, ఇవి చేసి పెట్టడం వల్ల ఇంకా మంచి ఫలితాలు. లేదు శుభ్రంగా వీళ్ళ చేత ఇంట్లో వండి బయట 10 మంది పిలిచి భోజనాలు పెట్టడం ఏంటి. తర్వాత ఎండాకాలం కనుక ఎక్కువగా నీళ్ళ కోసం ఆరాటపడుతుంటారు. సో అలా చలివేంద్రాలు పడ్డాం, మజ్జిగ దానం చేయడం కానీ ఇలాంటివి చేస్తే చాలా చాలా మంచి విశేషమైన ఫలితాలు. మేడం ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది, మరి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా, ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం. ఎందుకంటే సీతారాముల వారే మనకు ఆదర్శ దంపతులు. సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు. వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్యాభర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి, ఎంత దూరమైనా చూపించేదే ఆదర్శ దంపతుల కింద వాళ్ళే మనకి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము, గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము, ఒక స్థలం కొనుక్కోలేమా అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము. అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాల్లో మనం పాల్గొంటే ఆ అదృష్టం మనకు కూడా వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరూ పందిళ్ళు వేసుకుని మరి గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పందిళ్ళు వేసేస్తాం. ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు శ్రీరామనవమి వేడుకలు బాగా చేస్తాం. సో ఈ చైత్ర మాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ పెరుగుతుందంట. మన ప్రారంభ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో అసలు గత జన్మలో అసలు ఎలా ఉన్నామో మనకు తెలియదు. కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తామని. వచ్చే జన్మలో ఈ మంచి చేస్తే మంచి జన్మ మంచి అది చూడలేదు ఇది చూడలేదు మనం. అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్ర మాసంలో చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి. ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనం ఏదో ప్రారంభ కర్మలు అంటే మన పూర్వజంలో ఎవరి ధనం లాక్కున్నామో అన్నం లాక్కున్నామో అప్పిచ్చి మళ్ళీ వేధించామో ఏం చేస్తామో తెలియదు, హింసించామో తెలియదు. అందుకే మనం ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్ర మాసంలో ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకుంటాం. తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం. మామిడి పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు దానాలు
అన్ని ఫలదానాలు చేస్తాం. ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని, తీయగా తేనె పలుకుల్లో మాటలు చెప్పేవాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడి పళ్ళని, తర్వాత అరటి పళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం. గొడుగు, తర్వాత అన్నదానము, తర్వాత ఛాత్రము అంటే విస్తృగరలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి అంటే మనకి ఎటువంటి వాయు దోషాలు రాకుండా అంటే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు, ఛాత్రము, తర్వాత అన్నదానం చేస్తుంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో, అన్నం తింటున్న మనిషిని మనం తిట్టామేమో, అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో, తెలియదు కదా దోషాలు. అలాంటివి ఏమైనా ఉంటే దోషాలు పోతాయని ఈ జన్మలో అన్నదానం చేయమని చెప్తారు. అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్ర మాసంలో ప్రారంభం అవుతాయి. చైత్ర మాసం ప్రారంభమై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు అన్నీ కూడా దానాలే. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట. చైత్ర మాసంలో ఎక్కువగా పళ్ళని దానం చేస్తాం, ఎక్కువ పళ్ళు దానం చేయడము, తర్వాత ఎక్కువ పూల దానం చేయడము, అన్నదానం చేయడం, ఇవి చాలా విశేష ఫలితాలు. అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి పానకం వడపప్పు పంచుతారు, అన్నదానాలు చేస్తుంటారు, కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి ఊరందరినీ పిలిచి కళ్యాణోత్సవాలని చెప్పి చేస్తుంటారు. ఇవన్నీ దేనికోసం అంటే ఈ చైత్ర మాసం చేయాల్సిన అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట. ఇలా చేయాలి. ఇలా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది. అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా ప్రారంభ కర్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దానం, పుణ్యం, పురుషార్థం అంటారు. అంటే మన దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషులు. అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని, ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని, గౌరవించే బిడ్డలు, ఒక దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పుడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలు అంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పుడతారు. మనకి పుట్టచ్చు, మన ఇంట్లో మనవలు అందరూ కూడా మంచి పిల్లలు ఉండొచ్చు. చూడండి, మన ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి. వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ, షష్ఠపూర్తి అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి అనుకుంటారు కదా. ఇవన్నీ జరిగే అవకాశం ఏంటంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది. అవి చేసుకోవాలి. పుణ్యాన్ని ఎక్కువగా మూడగట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ నెలంతా చేసుకోవాల్సింది. చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.